హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇలా పల్చగా పప్పుచారు చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది నా పద్ధతిలో నేను చెప్తానండి. ఇక్కడ నేను వేడి అన్నంలో ఇలా పప్పుచారు వేసుకొని సైడ్ డిష్ ఏమన్నా వడియాలు కానీ అప్పడాలు కానీ ఇలా నంచుకొని తింటే అసలు రోజు చేయమని అడుగుతారు. ఈ టేస్ట్ మాత్రం పప్పుచారు ఈ విధంగా చేసుకుంటే కనుక మీ ఇంట్లో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చారుకూరలు ఎక్కువ తింటూ ఉంటాం కదా మనం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పలుచగా పప్పుచారు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఇక్కడ టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 3 సార్లు 4 సార్లు పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి నేను చూపించిన విధంగా ఉల్లిపాయ 2 టమాటాలు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూసారా, టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగంత నూనె, ఒక 2 స్పూన్లు అనుకోండి, ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవటం వల్ల మనం కుక్కర్ పెట్టేటప్పుడు పొంగకుండా పైకి పొంగ అనేది త్వరగా రాకుండా ఉంటుందన్నమాట, తొందరగా పొంగదు. ఈలోపు అది ఉడికేలోపు మెత్తగా ఉడికించుకోవాలండి పప్పు అనేది. అది ఉడికేలోపు నేను చింతపండు అనేది నానబెట్టుకుంటున్నాను. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఇలా నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు గుజ్జు అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ చూస్తారా, పప్పు అనేది మెత్తగా మెదిగింది కదా, ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మీకు తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. ఒకవేళ మెత్తగా మెదుపుకోలేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు పప్పు తగులుతుంది అనుకుంటే కనుక, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పప్పు తగులుతుంది అనుకుంటే కనుక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని నేను మెదుపుకున్నానండి. ముందుగా మనం చింతపండు అనేది పక్కన నానబెట్టుకున్నాం కదా, అది నేను గుజ్జు తీసుకొని తొక్కంతా తీసేసి గుజ్జు తీసి గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు రసం వేసుకొని మీకు ఎన్ని వాటర్ అయితే కావాలో, ఎంత పలుచగా కావాలనుకుంటున్నారో అంత పలుచగా వాటర్ పోసేసుకోవాలన్నమాట. ఇక్కడే ఉప్పు కూడా చూసుకోవాలి. ఒకవేళ పులుపు ఎక్కువగా అనిపించిస్తే కనుక కొంచెం చిన్న బెల్లం ముక్కలు వేసుకొని చూడండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులుపు అనేది లెవెల్ అవుతుంది అన్నమాట, బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. పప్పుచారు అనేది ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా మరిగించుకోవాలండి. పైన పొంగు వస్తుంది చూసారా, ఆ విధంగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోండి. అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం నేను పెద్దలపై ముక్కలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను పోపు అనేది. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుచారు ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఒకేసారిగా వేస్తే చిందుతుందని చెప్పి నేను ఫస్ట్ గరిటెతో కొంచెం వేసుకొని మిగతాదంతా ఇప్పుడు వేసేసుకుంటానన్నమాట. ములక్కాయ పప్పుచారు చేసుకుంటే ములక్కాయలు అనేది సపరేట్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని కలుపుకున్న టేస్ట్ బాగుంటుంది పప్పుచారులోకి. దగ్గర లేవని చెప్పి నేను వేసుకోలేదు. చూసారా, చూడటానికి ఎంత బాగుందో, తినడానికి మంచి టేస్ట్ అని రోజు చేయమని కూడా అడుగుతారనమాట ఇంట్లో. డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ వేడివేడి అన్నంలో వేడివేడిగా పప్పుచారు వేసుకొని, చిన్నపిల్లలకైతే ఒక చుక్క నెయ్యి కూడా వేసి కలిపి పెడితే శుభ్రంగా తినేస్తారు. రోజు ఇలా చేసి పెట్టారంటే 1 ఇయర్ బేబీ నుంచి ఇలా చేసి పెట్టండి. పప్పు అనేది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, రోజు చేసిన చక్కగా తింటారనమాట. నేను సైడ్ డిష్ కోసం ఇక్కడ అరటికాయ ఫ్రై,
అలాగే వడియాలు కూడా వేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.